అందరికీ నమస్కారాలు. కోసి పట్టణంలో వాల్మీకుల మంత్రాల నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం పెట్టడం కారణం ఏమంటే, గత 50 సంవత్సరాలుగా ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్న అనేక మన పెద్దలు ఉన్నారు. గతంలో మేము 61 వరకు ఈ రాష్ట్రంలో ఎస్టీలుగా కొనసాగినాం. తర్వాత నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎస్టీ నుంచి బీసీగా నెట్టివేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మన పెద్దలు ఎస్టీ రిజర్వేషన్ కోసం సాధన కోసం పోరాటాలు చేస్తూ వచ్చారు. ఆ పోరాటాల ఫలితంగానే 2017లో అప్పటి ముఖ్యమంత్రి ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 17లో మన ఎస్టీ తీర్మానం చేస్తూ కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. మరి కేంద్రం పంపించిన తర్వాత కేంద్రం అప్పుడు 1 సంవత్సరం ఉంది కాబట్టి కేంద్రం ఏం చేయలేకపోయింది. మళ్ళీ కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి తిరిగి రావడం జరిగింది, వాపసు వచ్చిందని అంటున్నారు. తర్వాత ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 4 జిల్లాలకే తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అది కేంద్రంలో ఒత్తిడి తేలేకపోవడం వల్ల కేంద్రం పెండింగ్ లో ఉంది. మరి ఎన్ని సంవత్సరాలు వాల్మీకి ఉద్యమంలో ఈరోజు దాదాపు రాష్ట్రంలో వాల్మీకిలో దాదాపు 40 లక్షల జనాభా ఉన్నాం. దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసి గెలుపు ఓటమి నిర్ణయించే శక్తి ఈరోజు వాల్మీకులు ఉన్నారు. మరి ఇంతమంది ఉండి మేమేమో వాళ్ళ ఆస్తులు అడగడం లేదు, మా ఎస్టీ రిజర్వేషన్ ఉన్నదాన్ని పునర్నిర్మాణం అడుగుతున్నాం. కేవలం మా ఉద్యమం చదువుకున్న ఉద్యోగ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రభుత్వ సౌకర్య పథకాలు కూడా అందడం లేదు. ఈ రోజు అన్ని రకాలుగా వాల్మీకులు వెనుకబడి ఈరోజు గురవుతున్నారు. అనేకంగా అక్రమ కేసులుగా బనాయిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ అక్రమ కేసులు బనాయించే కులం ఏ విధంగా అంటే వాల్మీకులు ఉన్నాం, ఈరోజు బలి అవుతున్నాం ఈరోజు. కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ సాధించుకుంటే తప్ప మా వాల్మీకి మార్గం లేదు. పోరాటమే ఏకైక లక్ష్యం అనుకుని ఈ రోజు మేము వాల్మీకి ప్రతి నియోజకవర్గంలో వాల్మీకి చైతన్య సదస్సులు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రోజు మంత్రాల నియోజకవర్గం వేడిగా వాల్మీకి చైతన్య సదస్సు రేపు 19వ తేదీ ఆదివారం కోసిలో ఉంటుంది. కాబట్టి దీనికి మంత్రాల పార్టీలకు అతీతంగా వాల్మీకులందరూ కలిసి వచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రతి ఇంటి నుంచి ఒక పోయేవాడు కదలాలి. అప్పుడే మనం వాల్మీకి సాధించుకుంటాం. ఆ ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి ఇది ఉద్యమం మొదలు పెడతాం కష్టంగా. ఎందుకంటే ఈరోజు కొన్ని ఏళ్ళు 50 ఏళ్ళు దాటింది. అప్పుడు ఈ సోషల్ మీడియాలో ఉద్యమాలు మనకు సహకారం లేవు. ఈ రోజు ఖచ్చితంగా ఈ ఉద్యమం బలోపేతమై ప్రతి ఇంటి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఎస్టీ ఉద్యమానికి మన బోయోలు కలిసిన అవసరం ఉంది. ఇది ఎవరి కోసమో కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అందరి కోసం, మన కుటుంబాలు బాగుపడాలంటే కష్టంగా ఎస్టీ సాధించాలి. మన అనేక మంది అంటున్నాం, గతంలో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కాదుగా మాకు కావాల్సింది ఎస్టీ హోదా కావాలి, ఎస్టీ రిజర్వేషన్ కావాలి. కేవలం పదవులు ఉన్నంత మాత్రం వాళ్ళ కుటుంబాల్లో బాగుపడవచ్చు, కానీ ఎస్టీ సాధించుకుంటే వాల్మీకి జాతి బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతో ఈ రోజు మేము ఉద్యమాన్ని మొదలు పెట్టాం. కాబట్టి రేపు వాల్మీకి చైతన్య సదస్సుకి మంత్రాల నియోజకవర్గ వాల్మీకులందరూ కోసికి పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఎస్టీ రిజర్వేషన్ సాధించే వరకు మన పోరాటాన్ని వృద్ధి కొనసాగాలని కోరుతూ ఈ అవకాశం